Yeah. Good evening, all of you. Hello. Good evening, sir. Yeah, good evening, Ma Radhika. So, Radhika గారు ఏమైనా స్క్రీన్ షేర్ చేస్తారా? చూస్తాను ఇప్పుడు. వచ్చారా ఎవరైనా? లైక్ స్వామి వచ్చున్నారు. ఓకే. సో ఏం స్వామి వీకెండ్ అనే ఎవరు కూడా వెంకట్ గారు వచ్చారు. ఓకే. వీకెండ్ ఎఫెక్టా? లేట్ అయింది. ఆఫీస్ వర్క్ లో ఉన్నాను. ఓకే, వెంకట్ గారు. యా వెంకట్ గారు వీకెండ్ ఎఫెక్టా? అవునా? ఓకే ఓకే ఓకే, పర్లేదండి, పర్లేదు. ఓకే గైస్, డన్. సో స్టార్ట్ నౌ. ఏంటి వెంకట్ గారు చెప్పండి. యా డన్ గైస్. సో టుడే చూడండి, మనకి డన్నింగ్ కాన్సెప్ట్. డన్నింగ్ అంటే ఏంటి, డన్నింగ్ ని ఎందుకు యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం డన్నింగ్ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం, దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అసలు ఏంటి సార్ డన్నింగ్ అంటే, మీనింగ్ ఏంటి, ఇది ఎవరికి ఎలిజిబిలిటీ అవుతుంది, వెండర్స్ కా కస్టమర్స్ కా? ఒకవేళ ఎలిజిబిలిటీ అవుతే వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. పీపీటీ కనబడుతుందా స్వామి? చెప్పండి. సార్ యా డన్ గైస్. ఇక్కడ చూడండి, స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్స్. డన్నింగ్ is a similar to reminder notice to our business partners for their overdue open items or outstanding balances. Dunning letter summarizes overdue invoices, record and ask us for payment to be made. We configure Dunning programs for accounts receivables and accounts payable. ఓకే, సో ఈ డన్నింగ్ అనేది అకౌంట్స్ రిసీవబుల్స్ లో వైటల్ రోల్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఒక కస్టమర్ కు మన బిజినెస్ స్టాక్ ఆర్ గూడ్స్ అప్పుగా సేల్ చేసినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ లో ఆ కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి. ఓకే, విత్ ఇన్ 1 month లో ఇస్తున్నారా, లేదంటే ఇంకా కొంచెం లేట్ గా ఇస్తున్నారా? ఒకవేళ లేట్ గా ఇస్తే ఏ విధమైన చార్జెస్ మనం వాళ్ళ మీద కలెక్ట్ చేస్తాము, ఎలాంటి నోటీసెస్ వాళ్ళకు రిమైండర్ నోటీస్ గా పంపిస్తాము. సో మీరు మా దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ ని తీసుకున్నారండి, ఓకే, అందుకు గాను మీకు ఒక రిమైండర్ నోటీస్ లాగా గుర్తు చేస్తున్నాము అనేది నోటీస్ పంపిస్తారు. ఇప్పుడు మీకు ఈఎంఐలు ఉన్నాయా? ఎవరికైనా ఈఎంఐలు ఉన్నాయండి? మంత్లీ బజాజ్ కానీ ఏమైనా ఈఎంఐస్ ఉన్నాయా? సో వారు 1వ తారీఖు కానీ 2వ తారీఖు ముందుగానే రిమైండర్ నోటీస్ పంపిస్తారు, 29 అలాగా. సో మీరు ఇంత అమౌంట్ పే చేయాలి, మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ రెడీగా పెట్టుకోండి అనేసి వాళ్ళు ఒకసారి రిమైండర్ నోటీస్ పంపిస్తారు అలాగా. సో ఇట్ ఈస్ ఏ రిమైండర్ నోటీస్ అని చెప్పొచ్చు. ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్, ఓపెన్ ఐటమ్స్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే, సో అలాంటి కస్టమర్స్ కి మనము ఇన్వాయిసెస్ ని అమౌంట్ పే చేయమని వాళ్ళని మనకు రిమైండర్ నోటీస్ లాగా పంపిస్తాం. దీని యొక్క టోటల్ కాన్ఫిగరేషన్ అనేది FBMPలో చేస్తాం. టోటల్ కాన్ఫిగరేషన్ FBMPలో చేస్తాం. దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి: డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ ఏరియాస్ అని. ఈ 3 ప్రొసీజర్ అనేసి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వీటిలో మనకు స్మాల్ స్ట్రక్చర్ చూసుకుంటే, ఫస్ట్ ప్రొసీజర్, లెవెల్స్, చార్జెస్, మినిమం అమౌంట్స్, డన్నింగ్ టెక్స్ట్, ఎన్విరాన్మెంట్. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏంటి అంటే ప్రొసీజర్ ని క్రియేట్ చేసుకుంటాం, తర్వాత లెవెల్స్ లోకి ఎంటర్ అవుతాం. సో అప్పటికీ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే చార్జెస్ వేస్తాం. సో ఎంత అమౌంట్ మీద చార్జెస్ వేస్తాం, టెక్స్ట్ ఏమి ఇస్తాం, లీగల్ గా మళ్ళీ ఏ విధంగా ఎంటర్ అవుతాం వాళ్ళు ఇన్ టైంలో డబ్బులు ఇవ్వకపోతే, ఓకే, అనేది కూడా మనం చూస్తాం అనమాట. సో ఫస్ట్ వన్ చూడండి, డన్నింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి? కంట్రోల్స్ ద పాత్ ఆఫ్ డన్నింగ్ టు ది కస్టమర్ అండ్ వెండర్ త్రూ ది సిస్టమ్. ఎవరైతే మనకు వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ ఉంటారో వాళ్ళని కంట్రోల్ చేస్తుంది ప్రొసీజర్. ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అనేది కూడా చూపిస్తాను. సో డన్నింగ్ లెవెల్స్, మాక్సిమం ఒక కస్టమర్ కి మనం స్టాక్ ఆర్ గూడ్స్ సేల్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి,
మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ ఒక కస్టమర్ కి మనం సెండ్ చేయొచ్చు. కానీ మినిమం 4 డన్నింగ్ లెవెల్సే మనం సెండ్ చేస్తాం. అదర్వైజ్ ఎక్కువ చేశామంటే సో వాళ్ళు నెక్స్ట్ టైం మన దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ అనేది తీసుకోరు. మనం కస్టమర్ని లాస్ అవుతాం. ఎందుకంటే రియల్ టైంలో క్రెడిట్ బేసిస్ మీద అకౌంట్స్ లేకపోతే సో కంపల్సరీగా బిజినెస్ అనేది జరగదు. కాబట్టి ఎవరైనా కూడా క్రెడిట్ బేసిస్ మీద ఎక్కువగా స్టాక్ ఆర్ గూడ్స్ ని సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. మాక్సిమం 9 డన్నింగ్ లెవెల్స్ ఉంటాయి. మినిమం 4 డన్నింగ్ లెవెల్స్ వరకు మనం పంపిస్తాం. అది మీరు చెప్పాలి. ఇంకా డన్నింగ్ ఏరియాస్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత సో ఇది ఏ కంపెనీ కోడ్ కి, ఏ క్లయింట్ కి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ కి నువ్వు అసైన్ చేసావు బ్యాక్ ఎండ్ లో ఏరియాస్ ని అనేది షో చేస్తుంది డన్నింగ్ ఏరియాస్. అది ఎలా అనేది చూద్దాం. తర్వాత డన్నింగ్ ఇంటర్వెల్స్ అంటే ఏంటి? గ్రేస్ పీరియడ్ అంటారు. 3 days గ్రేస్ పీరియడ్. డ్యూ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరికి సంబంధించిన నేను ఈఎంఐ పే చేయాలి. ఎప్పటి లోపల? ఫిబ్రవరి 1 నుంచి 5వ తారీఖు లోపల నా అకౌంట్ లో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ ప్రకారంగా ఆ అమౌంట్ కట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో ఎందుకంటే చాలా మందికి శాలరీస్ వచ్చేసి 1వ తారీఖున వేస్తారండి కంపెనీస్లలో. గమనించారా మీరు? 1వ తారీఖున ఎవరికైనా శాలరీస్ వేస్తారండి ఏ కంపెనీలో అయినా కూడా? చెప్పండి. 1వ తారీఖు వేసే కంపెనీస్ ఉన్నాయా ఏమైనా? వేరు కదా. ఎక్కడ కూడా 1వ తారీఖున వేరు. మాక్సిమం వాళ్ళకి ఒక టైం ఇస్తారు. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల కంపల్సరీగా అకౌంట్ లో డబ్బులు పడిపోతుంది. కాబట్టి సో 1 + 1 3 అంటే 4 days. 4 days వరకు మీ అకౌంట్ లో అమౌంట్ ఉండాలి. డ్యూ డేట్ అనమాట. ఫస్ట్ డర్నింగ్ నోటీస్ మీరు పంపించడానికి. ఓకే. 1 నుంచి 3 కలిపితే 3వ తేదీ 4వ తేదీ ఆ డేట్లలో ఒక డర్నింగ్ నోటీస్ మీరు పంపించవచ్చు. డ్యూ డేట్. సో 3 రోజులు యాడ్ అవుతుంది అనమాట. 1 నుంచి ఒక 3 రోజులు యాడ్ చేస్తే 4వ తారీఖున పంపించచ్చు. ఓకే. తర్వాత ఆ 4వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 days గ్యాప్ సెకండ్ డన్నింగ్ నోటీస్ పంపించవచ్చు. తర్వాత మళ్ళీ 10 days గ్యాప్ థర్డ్ డన్నింగ్ నోటీస్ పంపించవచ్చు. 23 నుంచి మళ్ళీ ఒక 10 days అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖున. అలా ఒక నోటీస్ కి 10 days గ్యాప్ ఉండాలి. దాన్నే నోటీస్ పీరియడ్ అంటాం మనం. ఓకేనా? ఒక కస్టమర్ కి మీరు రిమైండర్ నోటీస్ లాగా పంపించాలంటే 10 days గ్యాప్ ఉండాలి. సో తర్వాత డన్నింగ్ ఛార్జెస్. అప్పటికి కూడా వాళ్ళు ఇవ్వలేదు అమౌంట్. అప్పుడు ఛార్జెస్ వేస్తాం ఇంత అమౌంట్ అని. అప్పుడు కూడా ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేస్తాం. అప్పటికి కూడా ఇవ్వలేదు అంటే ఇంకా లీగల్ నోటీస్ పంపించేసి కోర్టుకు వేస్తాం. ఎస్, ఆ కస్టమర్ మా దగ్గర స్టాక్ ఆర్ గూడ్స్ తీసుకున్నారు, సో ఇన్ టైంలో డబ్బులు ఇవ్వట్లేదు, సో అనేసి ఇల్లీగల్ గా మనం ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత సో డన్నింగ్ సిస్టమ్ లో ఏమేమి కవర్ చేస్తుంది అని మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓపెన్ అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్, ఇన్క్లూడింగ్ ఇన్వాయిసెస్, పార్షియల్ అమౌంట్ కూడా క్లియర్ చేస్తాయని చెప్పాలి. ఇన్క్లూడ్ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో దీన్ని క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి. క్రెడిట్ మెమోస్ కూడా సెండ్ చేయొచ్చు అని చెప్పాలి. డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని చెప్పాలి. ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు మీరు చెప్పాలి డన్నింగ్ ద్వారా ఏమేమి కవర్ అవుతాయి అని అడిగినప్పుడు అకౌంట్స్ రిసీవబుల్ ఇన్వాయిసెస్, పార్షియల్ క్రెడిటెడ్, పార్షియల్ పెయిడ్, ఇన్స్టాల్మెంట్స్ లో చేయొచ్చు, క్రెడిట్ మెమోస్ కూడా చేయొచ్చు, డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ అవుతాయని చెప్పాలి. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్. డన్నింగ్ కి మనము 4 నోటీసెస్ మినిమం ఒక కస్టమర్ కి 4 నోటీసెస్ పంపించచ్చు అని చెప్పాము. సో మనం 2 నోటీసెస్ కే కస్టమర్ మనకు డబ్బులు ఇచ్చేసారనుకోండి, ఇంకా రిమైనింగ్ నోటీసులు వెళ్లకుండా స్టాప్ చేయొచ్చు. వీ కెన్ స్టాప్ ఇన్వాయిస్ లెవెల్. తర్వాత డన్నింగ్ బ్లాక్, రెగ్యులర్ కస్టమర్. సో అతను మనకు రెగ్యులర్ కస్టమర్ 1 or 2 times లేట్ అయింది అనేసి సో అతనికి నోటీసులు వెళ్లకుండా బ్లాక్ చేయొచ్చు. వి డోంట్ వాంట్ టు సెండ్ ఎనీ కస్టమర్ మాస్టర్ లెవెల్లో అతనికి నోటీసులు వెళ్లకుండా బ్లాక్ చేయొచ్చు. దీని ఇంపార్టెంట్ పాయింట్స్ లో మనం చూడొచ్చు అనమాట. ఓకే. సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చూసుకుంటే డన్నింగ్ ప్రొసీజర్ FBMP లో చేస్తాం. కస్టమర్ చేంజెస్ XD02, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, క్రెడిట్ మెమో FB75, కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే FBL3N, L5N, డన్నింగ్ రన్ OF150. సో దీన్ని డన్నింగ్ ప్రొసీజర్ ఆర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటాం. ఓకే. సో వీటిని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. SAP ఓపెన్ చేస్తున్నాను.
ఓకే. సో చూడండి, టీ కోడ్ వచ్చేసి ఎఫ్బిఎంపి. మొత్తం కాన్ఫిగరేషన్ అంతా ఎఫ్బిఎంపిలోనే ఉంటుంది రన్నింగ్ కి. చూడండి, కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు. ఏ విధంగా చూడండి, రన్నింగ్ ఇంటర్వెల్స్ 10 days ఉంటుంది. నెంబర్ ఆఫ్ రన్నింగ్ లెవెల్స్ 4 పంపిస్తాం. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ 3 ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఇండికేటర్ 0, 1 ఇది ప్రీ డిఫైన్ ఉంటుంది. ఓకే, రన్నింగ్ ప్రొసీజర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, బ్యాక్ న్యూ ప్రొసీజర్. సో ఇక్కడ వచ్చేసి మన కంపెనీ ఏంటి, వెన్ 1 కదా, అదే ఇస్తున్నాం. రన్నింగ్ ప్రొసీజర్ వెన్ 1. రన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్. నోటీస్ ఎన్ని రోజులు గ్యాప్, 10 days గ్యాప్. సో 10 నెంబర్ days. ఆఫ్ రన్నింగ్ లెవెల్స్ ఎన్ని పంపించాలి, 4 పంపించాలి. 4. లైన్ ఐటమ్ డిస్ప్లే పీరియడ్స్ వచ్చేసి 3. అంటే ఒక్కొక్క నోటీస్ కి అంటే 1వ తారీఖు నుంచి ఒక 3 days యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అలా అనమాట. తర్వాత ఇండికేటర్, ఇంట్రెస్ట్ ఇండికేటర్. ఇది క్లిక్ చేశారంటే ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది ఇక్కడే. ఓకే, 0, 1 స్టాండర్డ్ అనమాట. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది స్టాండర్డ్. రియల్ టైమ్ లో బేస్డ్ ఆన్ వాళ్ళ కంపెనీస్ బట్టి వాళ్ళు తీసుకుంటారు ఎంత పర్సెంటేజ్ అనేసి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ టర్నింగ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇక చూడండి, రెఫరెన్స్ రన్నింగ్ ప్రొసీజర్ ఫర్ టెక్స్ట్. ఇది మనం ఏమి ఇవ్వకముందే అదే తీసుకుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఎంటర్. ఓకే, అప్పుడు ఇక్కడికి టర్నింగ్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, టర్నింగ్ లెవెల్. ఇక్కడే పైన చూడండి, స్టాండర్డ్ టర్నింగ్ లెవెల్స్ దీన్ని సెలెక్ట్ చేయాలి. హలో, చెప్పండి. స్టాండర్డ్ కూడా పెట్టారు చూడండి సార్, అక్కడ కింద వాయిస్ బ్రేక్ స్లో వస్తుందండి. అది కింద డ్రాప్ డౌన్స్ ఉన్నాయి కదా సార్, అక్కడ ఒకసారి చూపియారా? ఇవి 0, 1 పెట్టిన అక్కడ స్లాష్ అండ్ పైన ఇక్కడ స్టాండర్డ్ అని వచ్చింది చూడండి. మిగతా అవి ఎప్పుడెప్పుడు చూస్ చేసుకుంటాం సార్? అది బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఓకే, సో ఓకే, ప్రెసెంట్ అంటే ఏంటంటే మన స్టాండర్డ్ అది లిమిట్ అనమాట. కస్టమర్ ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చినప్పుడు లిమిట్ గా తీసుకోవాలి. ఒకవేళ ఓవర్ అతను ఎక్కువగా చేశారంటే మన టర్న్ ఓవర్ బట్టి దాన్ని మనం ఇంట్రెస్ట్ అనేది కూడా ఎక్కువ వేస్తాం. ఓకే, ఓకే. సో తర్వాత టర్నింగ్ లెవెల్స్ కి వచ్చినట్లయితే ఇప్పుడు డేస్ ఇన్ ఏరియాస్. ఇప్పుడు ఒక్కొక్క నోటీస్ కి 10 days గ్యాప్ ఉంటుంది. నోటీస్ 1 కి 3వ తారీఖున, సెకండ్ నోటీస్ 13వ తారీఖున, థర్డ్ నోటీస్ 23, ఫోర్త్ నోటీస్ నెక్స్ట్ మంత్ 3. క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్. సెకండ్ నోటీస్ కు మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయం. ఎందుకంటే సో ఫస్ట్ చెప్తాం, వినలేదు అంటే అప్పుడు 3వ ఇన్వాయిస్ 4వ ఇన్వాయిస్ కి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాం. సో వాటికి సంబంధించిన నోటీసెస్ ప్రింటెడ్ కావాలి అనుకుంటే వీటిని మనం టిక్ మార్క్ పెట్టుకుంటాం. ప్రింట్ కావాలి అనుకుంటాం, అన్ని పెట్టుకోవచ్చు, లేదంటే లాస్ట్ 3rd one 4th one అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం అయితే ఏం లేదు. అప్పుడు కూడా వెళ్ళలేదు అంటే లీగల్ టర్నింగ్ ప్రొసీజర్, ఆల్వేస్ డన్ ఇన్ లీగల్ టర్నింగ్ ప్రొసీజర్ ద్వారా వెళ్తారు. అంతవరకు రానివ్వరు మాక్సిమం. సో ఆఖరి ఎనఫ్. ఇవి టర్నింగ్ లెవెల్స్ అంటాం. తర్వాత చార్జెస్, పక్కనే చార్జెస్ కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. కరెన్సీ INR. నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4. సో టర్నింగ్ చార్జెస్ చూడండి, 100 rupees అనుకోండి ఫస్ట్ టర్నింగ్ నోటీస్ మీద. సెకండ్ది 200. చార్జెస్ వినకపోతే, ఇన్ టైంలో ఇవ్వకపోతే. ఇలా టర్నింగ్ చార్జెస్ అనేది మనము మినిమం అమౌంట్ సెటప్ చేసుకున్నాం. సో దాన్ని మనము అది చార్జెస్ అనమాట. అప్పుడు కూడా వెళ్ళేదంటే ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ ఇవ్వచ్చు, అమౌంట్ మినిమం అమౌంట్ దాంట్లో ఇవ్వచ్చు. ఓకే, మినిమం అమౌంట్స్ 1. ఇక్కడ నోటీస్ మీద ఒక 25 rupees ఎక్స్ట్రా, 50, 25, 100 ఇంట్రెస్ట్ అనమాట, ఎక్స్ట్రా అనుకో. ఓకే, తర్వాత నెక్స్ట్ టెక్స్ట్, రన్నింగ్ టెక్స్ట్.
1 minute please. హలో, యా చెప్పండి. యా, సో ఇక్కడ కంపెనీ కోడ్ చూడండి. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. వెన్ వన్ ఇక్కడ చూడండి, కస్టమర్ ఆర్ వెండర్ చెప్పాను కదా, డన్నింగ్ అనేది రెండింటికి ఎలిజిబిలిటీ అవుతుంది, బట్ ఎక్కువగా కస్టమర్ ని యూజ్ చేస్తారు. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత మన కంపెనీ కోడ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. న్యూ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసి ఓకే ఇవ్వండి. చూడండి, డన్నింగ్ ఏరియాస్ అని చెప్పాను కదా. సో డన్నింగ్ బై డన్నింగ్ ఏరియా, సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్. ఇవే కదా మనం చెప్పాము, త్రీ ఇంపార్టెంట్ అని. డన్నింగ్ ప్రొసీజర్, డన్నింగ్ ఏరియాస్, డన్నింగ్ లెవెల్స్. ఓకే, ఇప్పుడు వీటిని టిక్ మార్క్ పెట్టుకోవాలి. అంటే ఏ కంపెనీ కింద పనిచేస్తున్నావు, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, గ్రూప్ కంపెనీ కోడ్ ఏంటి, క్లయింట్ ఎవరు అనేసి ఈ ఏరియాస్ అన్నమాట. ఓకే, ఈ రెండు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. మళ్ళీ ఒకసారి సేవ్ చేయాలి. వెన్ వన్ సేవ్. ఎప్పుడైతే సేవ్ చేస్తారో మళ్ళీ ఆటోమేటిక్ గా డన్నింగ్ ఉన్నాయి కదా, డన్నింగ్ లెవెల్ ప్రొసీజర్ స్టార్టింగ్ ఆ ప్లేస్ లోకి వస్తుంది. మనం ఇక్కడికి వెళ్ళకుండా డన్నింగ్ టెస్ట్ లోకి వెళ్ళాలి. డన్నింగ్ టెస్ట్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ దీనికంటే ఒక టెక్స్ట్ ప్రీ డిఫైన్డ్ గా SAP వాళ్ళు ప్రాక్టీస్ పర్పస్ కోసం వాళ్ళు ఇచ్చి ఉంటారు. ఓకే, రియల్ టైంలో వాళ్ళే అక్కడ ఇచ్చుకుంటారు. ఇది చేయాలి మనం. 1F150_BE_ డన్నింగ్ 01 అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 4 డన్నింగ్ నోటీస్ పంపిస్తున్నాం కదా, దానికి సంబంధించింది ఇక్కడ సెటప్ చేసుకోవాలి. ఇక్కడ మీకులాగా నేను చాలా మందికి చెప్పి ఉంటాను కాబట్టి క్లాసెస్ ఇక్కడ ఆల్రెడీ నాకు సేవ్ అయి ఉంటాయి. ఓకే, సో సార్ ఆ డన్నింగ్ నోటీస్ లో మ్యాటర్ ఏముండాలి అని అనుకుంటే ఇది క్లిక్ చేస్తారంటే స్క్రిప్ట్లు అంటాం వీటిని మనం. చూడండి, స్క్రిప్ట్స్, SAP స్క్రిప్ట్స్ అంటాం. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయండి. అవుట్పుట్ డివైస్ అంటే SAPకి LP01 అనే ప్రింట్ సెటప్ చేసి ఇస్తారన్నమాట. ప్రింటర్ ప్రివ్యూ నోటీస్ లో ఏం మ్యాటర్ ఉండాలి. సో కంపెనీ డీటెయిల్స్ లెఫ్ట్ ఏముండాలి, రైట్ ఏముండాలి, మ్యాటర్ ఏముండాలి. ఓకే, డన్నింగ్ నోటీస్ లెటర్ ఏముండాలి, మ్యాటర్ ఏముండాలి. జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇది మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మీ నోటీస్ ఎలా ఉండాలి ఆ విధంగా మీరు కస్టమైజేషన్ కూడా చేయించచ్చు. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సోషల్ GL ట్రాన్సాక్షన్స్. ఓకే, అంటే డన్నింగ్ ద్వారా సోషల్ GL ట్రాన్సాక్షన్స్ అంటే డౌన్ పేమెంట్స్ కూడా క్లియర్ చేయొచ్చు అని అనమాట. ఇది నేను టిక్ మార్క్ పెట్టలేదు. ఇప్పుడు స్పెషల్ GL ఇండికేటర్ లోకి వెళ్తున్నా. ఇక్కడ చూడండి, డౌన్ పేమెంట్స్ AF కస్టమర్స్ ఉన్నాయి, వెండర్స్ ఉన్నాయి. AF ఇక్కడ నేను వేసి పెట్టాను కదా, ఆటోమేటిక్ గా బయట ఆటోమేటిక్ టిక్ మార్క్ వచ్చేసిందా చూడండి, వచ్చేసిందా నేనేమి ఇవ్వకపోయినా. ఇంకా ఫైనల్ గా క్రెడిట్ నోట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేయొచ్చు. ఇది డన్నింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్. FBMPలో దీనికి సంబంధించిన టోటల్ డన్నింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్ సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం చేసింది వచ్చింది ఇక్కడ, జస్ట్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చూడండి, ఫస్ట్ 10 నోటీస్ కి 10 days గ్యాప్ ఉండాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ నోటీస్ పంపించచ్చు? మినిమం 4. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్స్ 3.
అంటే 1 నుంచి ఒక 3 రోజులు గ్యాప్. తర్వాత ఇంట్రెస్ట్ ఇండికేటర్ 0.1 స్టాండర్డ్ అనమాట. అట్లా ఎక్కువ లేకుండా అట్లా తక్కువ లేకుండా స్టాండర్డ్. తర్వాత డన్నింగ్ లెవెల్స్ లోకి వెళ్ళాం. నోటీస్ 10 రోజులు గ్యాప్ ఉంటాయి. సో వాళ్ళకు టైం ఇస్తాం. ఆడికి వినలేదు అంటే ఇంట్రెస్ట్ వేస్తాం. తర్వాత నోటీసెస్ మీద చార్జెస్ కలెక్ట్ చేస్తాం. 100 రూపీస్, 200, 300, 400. నోటీస్ పెరిగే కొద్దీ అమౌంట్ పెరుగుతుంది. సో తర్వాత మినిమం ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, ఒకవేళ ఆ అమౌంట్ తో పాటు చార్జెస్ తో పాటు ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్ 25 వాళ్ళ యొక్క కంపెనీ నామ్స్ ప్రకారంగా తీసుకుంటారు. తర్వాత దానికి డన్నింగ్ టెస్ట్ ఒకటి. ఇది ఆ నోటీసులు జనరేట్ అవ్వాలంటే సెటప్ చేస్తాం. ఫైనల్ గా సేవ్ చేసుకుంటాం. ఇది FBMPలో పూర్తిగా డన్నింగ్ కాన్సెప్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు మనం రన్నింగ్ ప్రొసీజర్ FBMPలో చేసేసాం. ఇప్పుడు నువ్వు ప్రొసీజర్ ఏదైతే బెన్ 1 అని చేసి ఉంటావో అది కస్టమర్ కి బ్యాక్ ఎండ్ లో వెళ్ళి XD02 లోకి వెళ్ళి బ్యాక్ ఎండ్ లో డన్నింగ్ ప్రొసీజర్ అసైన్ చేయాలి. ఓకే, యాసెల్ XD02 మన కంపెనీ కోడ్ ఇవ్వండి. బెన్ 1. ఎంతమంది అంటే అంతమందికి బ్యాక్ ఎండ్ లో ప్రొసీజర్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మీకు చూపించదు ఇన్ఫర్మేషన్. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ, డన్నింగ్ ప్రొసీజర్ ఇవ్వాలి. బెన్ 1 చూడండి, డన్నింగ్ బ్లాక్. నువ్వు ఎన్ని నోటీసులు పంపిస్తే అన్ని లెవెల్స్ ఇక్కడ చూపిస్తుంది. సేవ్. నెక్స్ట్ సెకండ్ నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్, డన్నింగ్ 1. ఇలా. సో ఈ విధంగా మనం బ్యాక్ ఎండ్ లో రన్నింగ్ ప్రొసీజర్ ఏదైతే క్రియేట్ చేసిందో దానికి సంబంధించిన నోటీస్ అనేది ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో. సో లాస్ట్ మంత్ నుంచి అయినా మనం ఇన్వాయిసెస్ జనరేట్ చేయొచ్చు, లేదంటే ప్రజెంట్ ఈ మంత్ నుంచి అయినా మీకు 10 days గ్యాప్ తో ఇన్వాయిసెస్ జనరేట్ చేయొచ్చు. ఓకే, నేను లాస్ట్ మంత్ ఇస్తాను FB70. ఓకే, వరా IT సొల్యూషన్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ మంత్ నేను 2వ తారీఖు నుంచి ఇస్తున్నాను, లేదంటే 3వ తారీఖు నుంచి ఇస్తున్నాను. లాస్ట్ మంత్ ఇచ్చాను. $50,000 కస్టమర్ ఇన్వాయిస్ సేల్స్. ఎంటర్. సో లాస్ట్ మంత్ ఇచ్చాను కాబట్టి చూడండి, గ్రిడ్ 12 అడ్జస్టెడ్ ఇన్ లైన్ విత్ పోస్టింగ్ డేట్. అంటే లాస్ట్ మంత్ లో వేస్తున్నాం అని ఎర్రర్ చూపిస్తుంది. సేవ్. ఓకే, తర్వాత 2వ తారీఖున పాస్ చేస్తున్నానండి. 2 కూడా 3 వేసాను కదా, 2 కూడా ఇస్తున్నాను. రెండో తారీఖున కూడా ఇస్తుంది. $10,000. రెండో తారీఖున 3వ తారీఖున ఎంట్రీ పాస్ చేశాను. సో 4వ తారీఖున కూడా ఇస్తున్నా. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ మెమో ఇస్తున్నా. FB75 క్రెడిట్ మెమో ఇక్కడే ఉంటుందండి. క్రెడిట్ మెమో లేదు అంటే /n ఇచ్చేసి FB75 క్రెడిట్ మెమో. ఓకే, ఇక్కడ చూడండి క్రెడిట్ మెమో అని వచ్చింది. 4వ తారీఖున ఇస్తున్నా.
లాస్ట్ మంత్. $30,000. చూడండి, ఇంతకుముందు ఇక్కడ క్రెడిట్ ఉన్నది, ఇప్పుడు డెబిట్ గా మారింది. క్రెడిట్ మెమో కూడా పాస్ అయ్యొచ్చు, మీరు ఇంటర్వ్యూలో అయినప్పుడు చెప్పాలి. ఓకే ఓకే 2వ తారీఖున, 3వ తారీఖున, 4వ తారీఖున. ఓకే 3వ తారీఖు నుంచి మళ్ళీ ఒక 10 days గ్యాప్ అండి సెకండ్ నోటీస్ కి. ఇప్పుడు వచ్చేసి 13వ తారీఖున ఇస్తున్నా. లాస్ట్ మంత్ 13, అంటే 10 రోజులు గ్యాప్. 3వ తారీఖు నుంచి 10 రోజులు గ్యాప్. నోటీస్ 1. సో డేట్ వచ్చేసి 02/01/25, 03/01/25, 04/01/25. ఇది ఫస్ట్ నోటీస్ అనుకోండి. ఓకే సెకండ్ నోటీస్ 13వ తారీఖున ఇస్తున్నాం. 15/01/25, 1 days. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి 13వ తారీఖున ఇస్తున్నాం. ఎంటర్ ఇస్తున్నాను. 10 days గ్యాప్ ఇస్తున్నాను. మళ్ళీ థర్డ్ డన్నింగ్ నోటీస్ ఇక్కడ వచ్చేసి 23 ఇస్తున్నాను. 23 సేమ్ పర్సన్ 23/01/25.
23, 01, 25. 1 lakh. Simulate. Set. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి. ఇప్పుడు లాస్ట్ మంత్ 23 అంటే ఇప్పుడు ఈ మంత్ 3వ తారీఖున. సో ఇప్పుడు మనకి లైక్ జనవరి కదా, ఫిబ్రవరి కదా అయిపోయింది. ఓకే, ఫిబ్రవరి 3వ తారీఖున ఇస్తున్నాం. ఓకే, ఫిబ్రవరి 3 ఇస్తాను. అందులో మినిమం మనకి 4 డన్నింగ్ లెవెల్స్ వరకు ఇవ్వగలుగుతాం. దానికి సంబంధించిన డేటా అనేది ఇస్తున్నాం. సో ఇప్పుడు వీటన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఏబి L5 NLA గురించి చెక్ చేద్దాం. ఏబి L5 NLA. సో ఆ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఓరా ఐటీ సొల్యూషన్స్. ఓకే, ఎగ్జిక్యూట్. చూసారా, 3వ తారీఖున, 2వ తారీఖున, 4వ తారీఖున. ఓకే, సో తర్వాత 13వ తారీఖున, 23వ తారీఖున, తర్వాత 3వ తారీఖున. చూడండి, డిఆర్ అంటే నార్మల్ ఇన్వాయిస్, డిజి అంటే క్రెడిట్ ఇన్వాయిసెస్. మీరు గమనించండి. ఓకే, వాటిని నార్మల్ గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మనం అన్ని డీజీలోనే వేసాం కదా. ఓకే, అన్ని డీజీలోనే మనం ఎంటర్ చేసాం, క్రెడిట్ నోట్ లోనే ఎంటర్ చేసాం. వీటిని మళ్ళీ నార్మల్ గా ఇన్వాయిసెస్ సేమ్ డేట్ లో వేయాలన్నా వేయచ్చు, ప్రాబ్లం లేదు. 13వ తారీఖు ఉంది కదా, 13వ తారీఖున ఇప్పుడు చూడండి ఇక్కడ నార్మల్ ఇన్వాయిస్ వచ్చింది. ఇంతకుముందు మనం క్రెడిట్ మెమోలో పోస్ట్ చేసాం. మళ్ళీ సేమ్ డేట్ మనం ఇచ్చి చేసుకోవచ్చు. 13/1 నార్మల్ ఇన్వాయిస్ కూడా మీరు పోస్ట్ చేయొచ్చు. ఇది నార్మల్ ఇన్వాయిస్ అంటే క్రెడిట్ నోట్ ఎంటర్ చేసాం, డెబిట్ నోట్ కూడా లైక్ నార్మల్ ఇన్వాయిస్ కూడా ఎంటర్ చేయొచ్చు. చూడండి, డీజీ కాకుండా ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేయండి. సో మళ్ళీ డిఆర్ కూడా వచ్చింది, అంటే క్రెడిట్ నోట్ ఉంది, ఇక్కడ నార్మల్ ఇన్వాయిస్ కూడా ఉంది. ఓకే, సో మళ్ళీ 23వ తారీఖున నార్మల్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంది. ఇలా క్రెడిట్ నోట్ ఎంటర్ చేయొచ్చు, నార్మల్ ఇన్వాయిస్ కూడా ఎంటర్ చేయొచ్చు. సిమ్యులేట్. మళ్ళీ 3వ తారీఖు. ఓకే, ఓకే గైస్, టోటల్ గా 1 2 3 4 5 6 7 8 9 ఇన్వాయిసెస్ ఉన్నాయమ్మా. ఓకే, మీరు లాస్ట్ మంత్ అయినా తీసుకోండి, లేదంటే ప్రజెంట్ ఈరోజు 1వ తారీఖున అంటే 2వ తారీఖున ఒక ఇన్వాయిస్, 3వ తారీఖు ఇన్వాయిస్, 4వ తారీఖు ఇన్వాయిస్. మార్చి మళ్ళీ ఒక 10 డేస్, మార్చికి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 13వ తారీఖున ఎంటర్ చేయొచ్చు. 13 నుంచి మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి 23వ తారీఖున చేయొచ్చు. ప్రజెంట్ డేట్ నుంచైనా ఇచ్చుకోండి, లాస్ట్ మంత్ నుంచైనా ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, రియల్ టైమ్ లో ప్రజెంట్ డేట్ నుంచి ఇస్తారు. డిఫరెన్స్ కోసం నేను చూపించడానికి అలా ఇచ్చాను. ఇప్పుడు వీటన్నిటికి మనం నోటీసులు జనరేట్ చేయాలి.
టర్నింగ్ రన్ F-150లో నోటీసులు జనరేట్ చేయాలి. ఇది ఎలా అనేది టుమారో క్లాస్ లో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3, నోటీస్ 4 ఎలా అని క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. 1 or 2 టైమ్స్ మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, చెప్పండి మా, ఎవరికో డౌట్స్? సార్ ఒకవేళ కస్టమర్ థర్డ్ నోటీస్ అప్పుడే పేమెంట్ చేసిండనుకో సార్, అప్పుడు ఎప్పుడు ఎట్లా స్టాప్ చేస్తారు సార్? బ్లాక్ చేయొచ్చు, ఆ నెంబర్ మనం బ్లాక్ చేయొచ్చు వెళ్ళకుండా. ఓకే, అంటే అది చూపించలే కదా సార్ మరి? ఏంటండి? అది చూపియారా సార్ ఒకసారి అంటున్నా? ఇంకా మనం వెళ్ళలేదు కదా, ఓకే ఓకే, ఇక్కడ వరకు ఇంకా మనం జస్ట్ కాన్ఫిగరేషన్ ఎంట్రీస్ పాస్ చేసాం కదా. ఓకే, ఓకే. మన వల్ల అవన్నీ డౌట్ వచ్చింది. మాక్సిమం రియల్ టైమ్ స్క్రీన్ లో అయితే ఇంకా బాగా క్లారిటీ ఉంటుంది. జస్ట్ మనం స్టాప్ చేయడానికి ఒక ఆప్షన్ ఇస్తాం కానీ రియల్ టైం లో అయితే అవి వెళ్తాయా లేదా అనేది మీకు ఇంకా క్లారిటీ తెలుస్తుంది. ఇప్పుడు మనం అంతా సర్వర్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఇలా ఉంటుంది, ఇలా చేయొచ్చు అని జస్ట్ ఇక్కడ మనము ప్రాక్టీస్ టోటల్ గా. బట్ రియల్ టైమ్ లో మీకు ఓకే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఆగిపోయినట్టు మనకు కనిపించదు అనమాట. ఓకే, జస్ట్ బ్లాక్, ఏదో ఒక నెంబర్ ఇచ్చి బ్లాక్ చేస్తాం అంతే, నెంబర్ ఇచ్చి సేవ్ చేస్తాం అంతే. అది వెళ్ళిందా వెళ్ళలేదని మనకు తెలియదు, బట్ రియల్ టైమ్ లో క్లారిటీ వస్తుంది అట్లా. ఓకే సార్. ఓకేనా, డన్ గైస్. ఈ వీడియోని 1-2 సార్లు నిదానంగా చూడండి. సో టుమారో నోటీస్ ఏ విధంగా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా, డన్. ఓకే గైస్, సో లాస్ట్ క్లాసెస్ లో మనం పార్ట్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో మనం కొన్ని టెక్నికల్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేద్దామండి. అంటే ఏంటంటే ఒక లైక్ జనరల్ లెడ్జర్ అయినా, వెండర్ అయినా, కస్టమర్ అయినా, సో వెండర్స్ ని కానీ కస్టమర్స్ కానీ జిఎల్స్ కానీ డిలీట్ చేయొచ్చా, డిలీట్ చేయలేమా? ఒకవేళ జిఎల్స్ ని మనం బ్లాక్ చేస్తే ఆ బ్లాక్ చేసిన జిఎల్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుందా లేదా అనేది కూడా టుడే క్లాస్ లో క్లియర్ గా మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో మధ్య మధ్యలో మనం టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్తూ వెళ్దాం, ఎందుకంటే ఇవి కూడా కంపల్సరీగా అవసరం అవుతాయి. ఎందుకంటే సబ్జెక్టే కాదండి, వీటితో పాటు కంపల్సరీగా మనకి టెక్నికల్ పాయింట్స్ కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. అది కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఓకే, డన్. సో ఇప్పుడు చూడండి, లైక్ పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. యా, సార్ సో we can black and delete any GL only approval by management or higher authority. ఓకేనా, ఏదైనా ఒక జిఎల్ ని కానీ డిలీట్ చేయాలి అంటే మనం ఓన్ గా డిలీట్ చేయడానికి స్కోప్ ఉండదు. ఒకవేళ దాన్ని క్రియేట్ చేసిన తర్వాత డిలీట్ చేయాలంటే మీ హైయర్ అథారిటీస్ కానీ మేనేజ్మెంట్ కానీ అడిగి డిలీట్ చేయాలి, లేదంటే మీరే ఓన్ గా డెసిషన్ తీసుకొని చేయకూడదు. ఓకే, అది కూడా మీరు గమనించాలి. సో తర్వాత when you black any GL transaction is not posted in FB50. ఇప్పుడు ఒక జిఎల్ మీద ఒక జిఎల్ ని మీరు బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత అదే జిఎల్ మీద ఎంట్రీ పాస్ చేస్తే ఎంట్రీ పాస్ అవ్వదు. ఎందుకని? వాటి మీద ఆల్రెడీ జిఎల్ పాస్ అయి ఉంది, ట్రాన్సాక్షన్ పాస్ అయి ఉంది, కాబట్టి దాన్ని మీరు బ్లాక్ చేసిన దాన్ని ఎంట్రీ పోస్ట్ చేయలేరు. అదే విధంగా ఒక ఎంట్రీ, ఒక ట్రాన్సాక్షన్ ఒక జిఎల్ మీద ఎంట్రీ పడి ఉంటే దాన్ని డిలీట్ కూడా చేయలేరు. బ్లాక్ చేసినా దాని ఎంట్రీ పాస్ అవ్వదు. ఒకవేళ ట్రాన్సాక్షన్ చేసిన జిఎల్ ఏదైనా ఉంటే దాన్ని డిలీట్ చేయలేము. సో ఎలా అనేది మనం చూద్దాం. ఈ మూడింటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చూద్దాం. సో ఫస్ట్ బ్లాక్ చేయాలంటే FS00లోకి వెళ్ళి మనం ఏ జిఎల్ అయితే బ్లాక్ చేయాలనుకుంటున్నామో ఆ జిఎల్ ని బ్లాక్ చేయాలి. ఒకవేళ డిలీట్ చేయాలి అంటే OBR2లోకి వెళ్ళి డిలీషన్ చేయాలి. అది కస్టమర్ అయినా, వెండర్ అయినా, జిఎల్ అయినా. సో ఫస్ట్ జిఎల్ పోస్టింగ్ FB50లో నేను చేస్తాను. FB50లో నేను చేయడం జరుగుతుంది. ఓకే, డన్ గైస్. చూడండి, సో నేను SAP ఓపెన్ చేస్తున్నాను. వన్ టూ త్రీ. ఓకే, సో ఫస్ట్ FS00 వెళ్తున్నాను. FS00
సో FS00 వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే లైక్ ఇక్కడ జిఎల్స్ ఉన్నాయి, పర్చేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది, టెలి బిల్ ఉంది, సాలరీస్ ఉన్నాయి, రెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను రెంట్ ని బ్లాక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, బ్లాక్ బ్లాక్ ఉంది ఇక్కడ. ఇలాగైనా చేయొచ్చు, లేదంటే మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా అయినా బ్లాక్ చేయొచ్చు. ఫస్ట్ దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. యా, ఇటు పక్క ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది వచ్చేస్తాయి. మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చేసి బ్లాక్ చేస్తున్నాం. ఇక్కడ బ్లాక్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, బ్లాక్ ఫర్ క్రియేషన్, బ్లాక్ ఫర్ పోస్టింగ్, బ్లాక్ ఫర్ ప్లానింగ్. ఇప్పుడు మనం బ్లాక్ ఫర్ పోస్టింగ్ ని క్లిక్ చేస్తున్నాం. చేసిన తర్వాత సేవ్ చేయాలి. సో డేటా సేవ్ అయిందా? ఇప్పుడు ఈ రెంట్ మీద నేను ఒక ఎంట్రీ పాస్ చేయాలనుకుంటున్నాను. ఆ ఎంట్రీ పాస్ అవుతుందా లేదా అనేది కూడా మీరు చూడొచ్చు. ఓకే, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. B50 ఓకే, డాక్యుమెంట్ డేట్ టుడే ఇస్తున్నాను. రెఫరెన్స్ నెంబర్, రెంట్ అకౌంట్, GL అకౌంట్. రెంట్ అకౌంట్, డెబిట్ 10,000 ఇస్తున్నాను. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, ఎంటర్ ఇస్తున్నాను. చూడండి మా ఏ మీనింగ్ చూపిస్తుంది ఇక్కడ. అకౌంట్ 400001 when 1 is blacked for posting. అంటే ఈ రెంట్ అనే అకౌంట్ ని మీరు బ్లాక్ చేస్తున్నారు. అందుకోసం ఈ బ్లాక్ చేసిన రెంట్ అనే GL ఏదైతే ఉందో దాని మీద ఎంట్రీ పోస్ట్ అవ్వదు అని క్లియర్ కట్ గా ఇక్కడ మీకు చూపిస్తున్నారు. ఇక్కడ మీకు క్లియర్ కట్ గా వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. ఓకే, చూడండి, we can black and delete any GL only approval by management. Okay, when you black any GL transaction is not posted in FB50. పోస్ట్ అవ్వదు. ఒకవేళ మీరు GL ని బ్లాక్ లోంచి తీసి కావాలంటే ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఓకే, అది కూడా చూడండి. ఇప్పుడు సేమ్ రెంట్ ఉంది కదా, ఈ రెంట్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. మౌస్ తో రైట్ క్లిక్ ఇవ్వండి. బ్లాక్ ఉంది కదా, టిక్ మార్క్ తీసేయండి, సేవ్ చేయండి. ఓకే, బ్లాక్ లో నుంచి తీసేసమ్మా. బ్లాక్ లో నుంచి తీసిన తర్వాత ఇప్పుడు FB50కి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు ఎంట్రీ పాస్ చేయండి. ఎంట్రీ పడుతుందో లేదో తెలుస్తుంది. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ 12 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఎంట్రీ పాస్ అయిందా? సో ఎప్పుడైతే ఒక GL ని ఓకే మీరు బ్లాక్ చేస్తారో
ఆ బ్లాక్ చేసిన జిఎల్ మీద ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అవ్వదు అని క్లియర్ కట్ గా వాళ్ళు మీకు చూపించడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ మనం చూద్దాం. ఏంటి లైక్ జిఎల్ లైన్ డిస్ప్లే కీ కోడ్ ఏంటి బా? FBL1N ఏదండి? FBL3N సార్. ఫ్యాషన్ FBL3N. ఓకే, జిఎల్ అకౌంట్ లైన్ ఐటెం డిస్ప్లే రెంట్ తీసుకున్నామా? రెంట్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఈరోజు డేటు 2025/02/28. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ 12 SA 10,000. ఓకే, మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. ఒక లెడ్జర్ ని బ్లాక్ చేసిన తర్వాత ఆ లెడ్జర్ మీద లైక్ జిఎల్ మీద ఎంట్రీ పాస్ అవుతుందా, ట్రాన్సాక్షన్ పాస్ అవుతుందా అంటే పాస్ అవ్వదు అని చెప్పాలి. పాస్ అవుతుంది అని చెప్పారనుకోండి, ఓకే, యు ఆర్ ద ఫేక్ పర్సన్ అని తెలిసిపోతుంది. యు ఆర్ ద ఫేక్ పర్సన్ అని మార్కెట్ లో మీకు తెలిసిపోతుంది. అలా చేయకూడదు. ఓకే, ఇది ఒక పాయింటా? ఇలా. సో ఇది అయిపోయిందా? నెక్స్ట్ క్లాస్ నుంచి బ్యాక్ వచ్చేస్తున్నా. ఓకే, 1 minute guys. నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు చూసినట్లయితే లైక్ నెక్స్ట్ చూడండి, వెన్ యు ఆర్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్ ఆన్ ఎనీ జిఎల్ వీ కాంట్ డిలీట్ ఎనీ జిఎల్. ఇప్పుడు రెంట్ ఎంట్రీ మీద ఆల్రెడీ నేను ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాను. ఇప్పుడు ఇదే రెంట్ అనే జిఎల్ ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో దానికి సంబంధించిన టీ కోడ్ ఏంటి? OBR2. OBR2. సో OBR2కి వెళ్దాం. OBR2కి వెళ్దాం. చూడండి, డిలేటింగ్ మాస్టర్ డేటా అని షో చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ డిలేట్ కస్టమర్స్, డిలేట్ వెండర్స్, డిలేట్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్. మనం ఏ దాంట్లోకి వెళ్ళాలమ్మా? ఏ దాంట్లోకి వెళ్ళి చూడాలమ్మా? మనము ఏ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలమ్మా? జిఎల్. సో డిలేట్ జిఎల్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు మనం ఏది డిలీట్ చేయాలనుకుంటున్నాం? రెంట్ అనే జిఎల్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. రెంట్ అనే జిఎల్ ని సెలెక్ట్ చేస్తున్నామండి. ఓకే, సో తర్వాత రిలేషన్ పాత్ ఓన్లీ జనరల్ మాస్టర్ డేటా విత్ జనరల్ మాస్టర్ డేటా. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది, ఇక్కడ కంపెనీ కూడా ఉంది. ఈ రెండిట్లో మనం ఏది తీసుకోవాలండి? ఆ రెండిట్లో ఏది తీసుకోవాలండి మనం? చెప్పండి. జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్. ఎందుకంటే మనం చెక్ చేసేది ఏంటంటే కంపెనీ కోడ్ చెక్ చేస్తున్నాం. ఓకే, మనం చెక్ చేసేది ఏంటంటే కంపెనీ కోడ్ అనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయాలి. ఓకే, మన కంపెనీ కోడ్ ఏంటి చూద్దాం. WEN1. ఓకే, ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ కంట్రోల్ టెస్ట్ రన్. ఇక్కడ టిక్ మార్క్ పెడితే ఏమవుతుంది, టిక్ మార్క్ తీసేస్తే ఏమవుతుంది అనేది కూడా మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు విత్ జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్ ఇచ్చాను, డిలేట్ జిఎల్ అకౌంట్స్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమంటుంది అండి? కింద ఎర్ర ఏమంటుంది చూడండి. కంపెనీ కోడ్ బెన్ ఏం చూపించింది ఇక్కడ?
కంట్రోల్స్ ద డేటా అన్నాను. చూడండి. యా, కంపెనీ కోడ్ Ben1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. ఓకే, అంటే అర్థం ఏంటి? ఆ ఎంట్రీ మీద ట్రాన్సాక్షన్ పడి ఉంది. ఆ ఎంట్రీ మీద ఆ రెంట్ అనే జిఎల్ మీద ట్రాన్సాక్షన్ కలిగి ఉంది, దాన్ని డిలీట్ చేయలేము అని చెప్తుంది. అదే ఎలాంటి ఎంట్రీ మనం పాస్ చేయకుండా జస్ట్ కొత్తగా జిఎల్ క్రియేషన్ చేసి దాని మీద ఎలాంటి డేటా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయకుండా ఉంటే దాన్ని మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు కొత్తగా ఒక జిఎల్ నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చాను, కాపీ చేశాను, 7 ఇస్తున్నాను. అడ్మిషన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ స్టేట్మెంట్ అకౌంట్, ప్లస్ షార్ట్ టెక్స్ట్, పోస్టేజ్ అని ఒక జిఎల్ని క్రియేట్ చేస్తున్నాం. కంట్రోల్ డేటా, ఓకే, ఇదంతా సేమ్ ప్రీవియస్ అంతా కూడా డిఫాల్ట్ గా ఉంటుంది. ఓకే, సేవ్ చేస్తున్నానండి. జస్ట్ ఇది సేవ్ చేశానండి, క్రియేట్ చేశాను. నేను ఎలాంటి ఎంట్రీ పాస్ చేయలేదు. ఇప్పుడు 400007 అనే జిఎల్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు డిలీట్ అవుతుందా లేదా? OBR2లోకి వెళ్దాం. OBR2లో రెంట్ అనే జిఎల్ని తీసేసి పోస్టేజ్ అనే జిఎల్ని పెడదాం. ఓకే, పోస్టేజ్ అనే జిఎల్ని తీసుకున్నాను. జనరల్ మాస్టర్ సేమ్ ఉండాలి. టెస్ట్ రన్ పెట్టాను, ఎగ్జిక్యూట్ చేస్తుంది. టెస్ట్ రన్ పెట్టడం వల్ల ఏంటంటే, టెస్ట్ రన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే ఆ జిఎల్ మాస్టర్ డేటా ఎక్కడైతే సేవ్ అయి ఉంటుందో అవన్నీ చూపించేస్తుంది. టేబుల్ లోపలికి వెళ్ళిపోయి SKA1, SKAS ఇవన్నీ టీ కోడ్స్. ఇవి SE16N లో టేబుల్స్ లో డేటా సేవ్ అవుతుందని చెప్పాను మీకు. అక్కడ వెళ్ళి వీటన్నిటిని మనం చెక్ చేయొచ్చు. ఓకేనా? అంటే టెస్ట్ రన్ బయట పెట్టడం వల్ల లోపల ఎలాంటి టీ కోడ్స్ ఉన్నాయి, ఈ డేటా ఎక్కడెక్కడ సేవ్ అవుతుంది అనేది చూపిస్తుంది. ఓకేనా? సో బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు టెస్ట్ రన్ తీసేస్తున్నా. టెస్ట్ రన్ తీసేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏమొస్తుందో చూడండి. అంటే టెస్ట్ రన్ తీసేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే మీనింగ్ ఏం చూపిస్తుంది ఇక్కడ? దిస్ రన్ ఈజ్ అన్ అప్డేట్ రన్. డి యూ రియల్లీ వాంట్ టు డిలీట్? ఎస్, డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, బయటనే మీకు ఆప్షన్ చూపించింది. అది డిలీట్ చేసిన తర్వాత మ్యాట్ లోపలికి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఒకసారి బయటికి రండి. ఓకే, ఇప్పుడు అది డిలీట్ అయి ఉంటుందా లేదా అనేది FS00లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. FS00 ఉందా? ఇక్కడ పోస్టేజ్ అనేది కనబడుతుందమ్మా? No, sir. అంటే లేదు, sir. డిలీట్ అయిపోయింది. ఏమైపోయింది? డిలీట్ అయిపోయింది. అంటే కొత్తగా జిఎల్ని మనం క్రియేషన్ చేయొచ్చు, దాన్ని డిలీట్ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ జిఎల్ మీద ట్రాన్సాక్షన్ పాస్ అయి ఉంటే దానిని డిలీట్ చేయలేము అనేది మీరు క్రియేట్ అవ్వాలి. ఓకే, అదే విధంగా OBR2లో వెండర్ని కూడా డిలీట్ చేద్దాం. ఇప్పుడు వెండర్ని డిలీట్ చేయాలంటే ఏది టిక్ మార్కులు పెట్టుకోవాలి చెప్పండి? డిలీట్ వెండర్స్. సో Delete డిలీట్ vendors. వెండర్స్ దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడికి వెళ్దాం. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర 3 వెండర్స్ ఉన్నారు. ఓకే, మనము టాటా ఐటీ సొల్యూషన్స్ మీద ఎంట్రీస్ పాస్ చేసాం, మీరు గమనించారో లేదో? ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆల్రెడీ దీని మీద ఎంట్రీస్ పాస్ అయినాయి. ఓకే, చూద్దాం డిలీట్ అవుతుందో లేదో ఒకసారి. టెస్ట్ రన్ పెట్టాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కింద చూడండి, మీనింగ్ ఏం చూపిస్తుంది? కంపెనీ కోడ్
ఓకే, కంపెనీ కోడ్ మెన్ అంటే కంటైన్స్ డేటా అని చూపిస్తుంది. అంటే వీటి మీద ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ పాస్ అయినాయి అని చెప్తుంది. ఓకే, ఇంకొకటి తీసుకున్నాం, జాను ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నాం. వాటి మీద మనం ఎంట్రీ పాస్ చేయలేదు, అది డిలేట్ అవుతుందా లేదా గమనించండి. జాను ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు టెస్ట్ రన్ చేస్తున్నానండి, డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. ఇవన్నీ ఏంటి? టీ కోడ్స్, ఇవన్నీ టేబుల్స్ లో చెక్ చేస్తాం మనం. ఆ జిఎల్ ఏదైతే ఉందో ఆ జిఎల్ యొక్క డేటా ఎక్కడెక్కడ సేవ్ అవుతుంది అన్ని ఇక్కడ చూపిస్తుంది. అంటే డిలీట్ అవ్వకుండా ఒకసారి ముందుగా లోపలికి వెళ్ళి చూసుకొని డిలీట్ చేయొచ్చు అని అర్థం. టెస్ట్ రన్ పెడితే అదే టెస్ట్ రన్ తీసేస్తున్నాను, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, డైరెక్ట్ గా డిలీట్ అని అడుగుతుంది. ఇప్పుడు ఎస్ ఇచ్చానంటే ఆ యొక్క వెండర్ డిలీట్ అయిపోయింది. సో దిస్ ప్రోగ్రామ్ రన్ ఈజ్ ఏ ప్రొడక్షన్ రన్, డిలీట్ అయిపోయింది. కావాలంటే చెక్ చేసుకోండి. మళ్ళీ ఇదే ప్లేస్ లో క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంతమంది మీకు కనబడతారో చూడండి. వెండర్స్ ఒక ఇద్దరు ముగ్గురు కనబడతారో ఇద్దరు కనబడతారు చూడండి. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు చూడండి. ఎంతమంది ఉన్నారమ్మా? 2 members. ఇద్దరే ఉన్నారు. జాను ఉందా ఇక్కడ? జాను ప్రైవేట్ లిమిటెడ్ ఉందా? డిలీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ కస్టమర్స్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాం అండి. కస్టమర్స్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలండి? ఏది సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్స్ డిలీట్ చేయాలంటే? డిలేట్ కస్టమర్స్. సో డిలీట్ కస్టమర్స్ ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఒక పర్సన్ మీద మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాం కదా, అతన్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు వరా ఐటీ సొల్యూషన్స్ ఉంది, దీని మీద మనం చాలా ఎంట్రీస్ పాస్ చేసాం. ఇప్పుడు దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. డిలీట్ అవుతుందా లేదా ఒకసారి గమనించండి. ఎగ్జిక్యూట్. ఏం చూపిస్తుందంటే ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ Ben1 స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా. అంటే ఈ వరా ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ మీద ఎంట్రీస్ ఆల్రెడీ పోస్ట్ అయి ఉన్నాయి, కాబట్టి దీన్ని మనం డిలీట్ చేయలేము. ఓకే, ఇప్పుడు వేరే పర్సన్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ చేసేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయి, వినేటప్పుడు బాగా అనిపిస్తాయి, కానీ చేసేటప్పుడే మీకు కొంచెం టఫ్ గా అనిపిస్తుంది. ఓకే, అర్జున్ ఐటీ సొల్యూషన్ సెలెక్ట్ చేశా. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఇలా ఓపెన్ అయింది అంటే ఎలాంటి బయట మీకు ఎర్రర్ చూపించకుండా ఓపెన్ అయింది అంటే దీన్ని డిలీట్ చేయొచ్చు అని అర్థం. టెస్ట్ రన్ తీసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, డిలీట్, బ్యాక్, బ్యాక్, బ్యాక్. ఇప్పుడు చూడండి, ఇద్దరు కనబడతారు, ముగ్గురు కనబడతారు. ఒకసారి మళ్ళీ చూడండి, ఇద్దరే ఉన్నారు. వరా ఐటీ సొల్యూషన్స్, నిర్మలా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇలా గైస్, ఈ విధంగా మనము జిఎల్స్ ని డిలీషన్ చేయొచ్చు, జిఎల్స్ ని బ్లాక్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనం టెక్నికల్ పాయింట్స్ అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అర్థమైందమ్మా? ఎనీవన్ ఎస్ సార్. క్లియరా? స్మాల్ డౌట్ సార్. చెప్పండి. FS00 లో ఇప్పుడు FS00 లో చేంజ్ బటన్, కాపీ బటన్ అవన్నీ ఉంటాయి కదా సార్. డిలీట్ బటన్ కూడా ఆప్షన్ ఉంది కదా సార్ మనకి FS00 లో. అవును, ఉంది. అక్కడ డిలీట్ చేయొచ్చు కదా సార్ ఇప్పుడు మనం? అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనం ఎంట్రీస్ ఏదైనా పాస్ చేయలేదా, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఒక మెషనరీ ఇది సెలెక్ట్ చేశాను.
డిలీట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి. సో మార్క్ ఫర్ డిలేషన్ అని చూపిస్తుంది. ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కంపల్సరీగా మనం ఒక జిఎల్ఈ క్రియేషన్ చేసిన తర్వాత వాటి యొక్క డీటెయిల్స్ అనేది మనకి టేబుల్స్లలో షో చేస్తుంది. అంటే నువ్వు ఒక జిఎల్ఈ క్రియేషన్ చేసిన తర్వాత అది దేనికి లింక్ అయి ఉంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ అంటే కస్టమైజింగ్ డేటాకి, ట్రాన్సాక్షనల్ డేటాకి, మాస్టర్ డేటాకి, వాటికి సంబంధించిన టీ కోడ్స్ మనకి డేటా క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కడ ఏది ఎక్కడెక్కడ లింక్ అయ్యింది అనేది మీకు షో చేస్తుంది. అదే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉంటుంది, ఆ జిఎల్ కంపెనీ కోడ్ కి లింక్ అయి ఉంటుంది. సో జస్ట్ ఇది చూసుకోవడం వరకే, డిలేషన్ చేసే వరకు కాదు అది. ఓకే, జస్ట్ ఇప్పుడు ఎంట్రీ పాస్ చేయాలంటే ఎలాగా, పాస్ అవ్వకూడదు అంటే ఎలాగైపోమో అదే విధంగా ఇక్కడ జస్ట్ ఓకే. సో అంతవరకు మాత్రమే ఇక్కడ చూపించగలుగుతుంది. అంతకు మించి ఓచర్ మనకు కనిపించకుండా పోయే విధంగా అయితే ఇక్కడ కనిపించదు. అంతవరకు మాత్రమే ఇక్కడ చూస్తా అనమాట. ఓకేనా. ఏదైనా ఒక జిఎల్ఈ మనం క్రియేషన్ చేసామంటే అది కంపెనీ కోడ్కి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి అన్నిటికీ లింక్ అయి ఉంటుంది. ఆ డేటా మొత్తం కూడా టేబుల్స్ లో మనకి షో చేస్తుంది, ప్రతి జిఎల్ఈ కూడా. అది కూడా మీరు గమనించాలి. ఓకేనా. సో సార్ ఇప్పుడు మిషనరీ అకౌంట్ డిలీట్ అయినట్ట కానట్ట సార్? అది డిలీట్ చేయలేదు కదా మనం, డిలీట్ చేయలేదు కదా, జస్ట్ ఇది మార్క్ పెట్టుకుంటాం అంతే. డిలీట్ చేసినట్టు కాదు. ఓకేనా. ఇప్పుడు ఇది మార్క్ పెట్టిన తర్వాత దీని మీద ఎంట్రీ పడుతుందా లేదా ఒకసారి ఒకటి డిలీట్ చేసి చూడండి సార్. తిరిగితే అవుతాయి. సేవ్ చేస్తాను. ఓబిఆర్కు ఇక్కడ ఏం తీసుకుంటామండి, డీల్ అకౌంట్స్. అట్లా సార్ నేను అడిగిన డౌట్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు రెంట్ పేడ్ అనేది జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల నుండి చాలా ఉన్నాయి సార్. బట్ నేను ఒక మార్చి మంత్ రెంట్ పేడ్ అమౌంట్ నేను డిలీట్ చేయాలనుకుంటే అట్లా చేయవచ్చా సార్? ఫస్ట్ జిఎల్ లో చూసుకోవాలి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఉంటుంది కదా, అప్పుడు నీకు ఏ మంత్ నుంచి కావాలనేది ఫస్ట్ జిఎల్స్ లో నువ్వు ఎంటర్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు టాలీలో డే బుక్ లో డిలీట్ చేసినట్టుగా దీంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉండవు మనకి, అన్ని టేబుల్స్ లలోనే ఉంటుంది. మొత్తం కూడా టేబుల్స్ లోనే ఉంటుంది అనమాట. అక్కడ మీకు చూపిస్తాను టేబుల్స్ ఎలా ఉంటాయి అనేది, అక్కడ మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు సపరేట్ మార్చి మంత్ తీయాలంటే టేబుల్స్ లో తీయాలా సార్? టేబుల్స్ లో డిలీట్ చేయొచ్చా? అది మీకు చూపిస్తాను, ఆ ప్లేస్ లో చూపిస్తాను. ఓకేనా. క్లియర్. ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ అయినా ఒక సాఫ్ట్వేర్ లో ఉన్నట్టు ఒక సాఫ్ట్వేర్ లో ఉండవు. దీనికి మొత్తం లింక్ అంతా కూడా టేబుల్స్ లోనే ఇచ్చేసారు. దీనికి మొత్తం లింక్ వచ్చేసి టేబుల్స్ లోనే ఇచ్చేసారు అనమాట, A to Z మనకి. చూడండి, ఇలా ఇచ్చాము. బ్యాక్ వస్తున్నాను. ఓకే, టెస్ట్ రన్ తీసేస్తున్నాను, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రన్ ఇచ్చేసాడు కదా, ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ కనపడుతుందో లేదు చూడండి. ఓకే, బ్యాక్. రిఫ్రెష్. సో డిలీట్ అయిందా? క్లియర్. అయింది సార్. అంటే ఇక్కడ డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేసి మనకు కూడా అన్నిటి చూపించాడు. ఇక్కడ నీకు ఏమి ఇచ్చాడంటే జిఎల్స్ కి మాత్రమే ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ వెండర్స్ కి, కస్టమర్స్ కి ఆప్షన్ ఇవ్వలేదు. సో కాబట్టి OBR2 లో మూడిటికి ప్రయారిటీ ఉంది. ఇక్కడ ఒకదానికి ప్రయారిటీ ఉంది. సో అలా అన్నమాట. ఓకే, యా.
సో అది గైస్, అవి చేయండి. సో రిమైనింగ్ టుమారో మనకి డన్నింగ్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. తర్వాత ఏపీపీ, తర్వాత ఏఆర్ లైక్ జిఎస్టి, తర్వాత టీడీఎస్, అవి ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం.